గుర్తుంచుకోండి, సంకల్పం ముందు వైకల్యం ఎంత, ఆరాటం ముందు పోరాటం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. రిలేషన్షిప్ ఎంత గొప్పది అయినప్పటికీ ఏదో ఒక మొహమాటం ఉంటుంది. కానీ ఎలాంటి మొహమాటం లేకుండా కష్టమైన, సుఖమైన పంచుకునేది ఫ్రెండ్షిప్ మాత్రమే. నీ గమ్యం స్థిరంగా ఉండాలి. నీ మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నీ ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం నీదవుతుంది. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే చేదతీరుతాయి. అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడేవారే నీ సాయం కోరతారు. అప్పటి వరకు కావలసినదల్లా ఒక్క ఓపిక మాత్రమే. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, నీవు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. ఎవరెంత చనువు ఇచ్చినప్పటికీ నీ హద్దుల్లోనే నీవు ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. ఎదుటివాళ్లు ఇచ్చే గౌరవం నీ గొప్పతనంగా భావించకూడదు. అది ఇచ్చే వాళ్ళ వినయం అంతే. గుర్తుంచుకోండి, బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి. ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. నీవు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు. తక్కువగా మాట్లాడు. మంచి మాట్లాడు. తెలివిగా మాట్లాడు. నవ్వుతూ మాట్లాడు. ఆలోచించి మాట్లాడు. మనస్సు విప్పి మాట్లాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడు. అర్థం చేసుకుని మాట్లాడు. పూర్తిగా విన్న తరువాత మాట్లాడు. మనస్సు నొప్పించకుండా మాట్లాడు. ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల రాతలని మీ చేతుల్లోనే పెట్టాడు. జాగ్రత్త. మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్లు విసురుతూనే ఉంటారు. వాటితో గోడ కట్టుకుంటారు లేదా మీ గెలుపుకు బాటగా పరుచుకుంటారు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఆవేశంలో ఆపలేని క్షణికోద్రేకంలో నీవు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువలన్నీ అగాధంలోకి నెట్టేస్తుంది. అందుకే ఆలోచించి అడుగు వెయ్యాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి. మీరు నిదానంగా ఉంటే బీసీ కాలం నాటి వాడవని, ఫాస్టుగా ఉంటే మరీ స్పీడని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారమని, బాధపడితే పిరికివాడవని, జాగ్రత్తగా ఉంటే పిసినారివని, ఖర్చు పెడితే ఆడంబరువని, అనుమానిస్తే ఎవర్ని నమ్మడని, నమ్మితే అమాయకుడవని, మంచిగా ఉంటే చేతగాని వాడవని, ఆవేదనతో అరిస్తే పొగరని, ఇలా పెక్కు సందర్భాలలో అపార్థం చేసుకునేవారే ఎక్కువ. ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే అలా అనుకోవడం ఇంకా ఎక్కువ. కాబట్టి మరీ ఓవర్గా ఇతరుల అభిప్రాయం పంచుకోకు. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. మీరు ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని అవమానాలు, బాధలు భరిస్తున్నా మీ భవిష్యత్ని, సమయాన్ని వృధా చేస్తూ చివరికి మీ తల తాకట్టు పెట్టినా బంధాలు నిలబడవు. సహనం, నమ్మకం, మౌనం ఈ మూడే బంధాన్ని, అనుబంధాన్ని నిలబెట్టేవి. మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది. ఇటుకలన్నీ కలిస్తే గోడలా మారుతుంది. గోడలన్నీ కలిస్తే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. అందంగా లేదని అర్ధాంగిని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచనివ్వడం లేదని అమ్మానాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, అలా అందర్నీ వదులుకొని వెళ్తుంటే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. సంవత్సరాల తరబడి నీళ్లలోనే ఉన్నప్పటికీ రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఉత్తముడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. దెబ్బలు తిన్న రాయి అందమైన విగ్రహంగా మారుతుంది. కాని దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగానే ఉంటుంది. అలాగే ఎదురుదెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడవుతాడు.
ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న చోటనే ఉంటాడు. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనే వారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం ఊరికే పోవు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోక మానవు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.